నెల 30వ తేదీన జరగనున్న శ్రీ నరసింహస్వామి జయంతి విజయవంతం చేయాలని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి కార్యనిర్వాహకులు రాము పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ జరగనున్న స్వామివారి జయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్థి స్వాతి నక్షత్రమున శ్రీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉదయం 7 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం 108 కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నామని, అనంతరం సుదర్శన నరసింహ అవాయహం మూలమంత్రం హవాయన చేయనున్నారని, కావున భక్తులెల్లరూ కుటుంబ సమేతంగా పాల్గొని జయంతి ఉత్సవాలను విజయంతం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని రాము కోరారు. ఇదొక విషయం చెప్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జగంతం సర్వతోముఖం సుసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యం ఆచితా వనదీక్షాయ స్వయం వ్యక్త స్వరూపిణి లక్ష్మీధరాయ సతతం శ్రీ సింహాద్రీశాయ మంగళం. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి. ఆ నిజ స్వరూపం అనే దానికి నిదర్శనంగా స్వామివారు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. అప్పుడు తన వాహనమైన గరుడ వారికి దప్పికేస్తుంది. ఆ దప్పికేసిన ఇక్కడ కూర్చొని ఉన్నారు చూశారు కదా గరుడాల వారు, ఇక్కడ కూర్చొని ఉన్నవారు గరుడాల వారు. ఇక్కడ స్వామివారు తన బొటన వేలు నుదుటి మీద పెట్టి ఉంగరం వేలుతో స్వామివారికి అమృతం ఇస్తున్నారు. ఇక్కడ ఇది సొంతపన లక్ష్మీనరసింహ స్వామి అంటారు. ఈ స్వామి చల్లని దయతో అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఉంటే భారతీయులతో ఏదోతో నిప్పుతాడు. రామణ అయ్యా అన్నాడా కానీ డాడీ తీసుకోవాలి. నరసింహ అంజన ఏం కదా నిలబడు. వాయిస్ అన్నది వస్తుంది ఇట్లా ఇట్లా మధ్యలో అట్లా పట్టుకోండి. ఫోటో కూడా తీసిపెట్టు శివ, ఫోటో ఇంకా కొంచెం
మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యం. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి, 30వ తారీఖు నాడు నరసింహ జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్ అయ్యప్ప గుడికి ఎదురుగా శ్రీ సింహాది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఆ రోజు జయంతి సందర్భంగా స్వామివారికి నవనారసింహ హోమము, మూలమంత్ర హోమము, సుదర్శన లక్ష్మీ నరసింహ హోమము, తర్వాత అమ్మవారి హోమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారు ఉద్భవించే సమయము సాయంత్రం 5:30 గర్భాలయంలో మొత్తము ధూపం వేసి ఏకహారతిలో స్వామివారిని వీక్షిస్తాము. అలాగే ఆ సమయంలో స్వామివారికి ఇష్టమైన తనియా మరియు ఆవిర్భావ స్తోత్రము, కరావలంబ స్తోత్రము మరియు కవచము అన్ని కూడా భక్తులు, ఆచార్యులు అందరూ కూడా అది చదువుతారు. అలాగే దాని తదుపరి కార్యక్రమం మొత్తం కూడా స్వామివారికి పుష్పార్చన మరియు తులసార్చన కార్యక్రమాలు ఉంటాయి. కావున భగవద్భక్తులు అందరూ కూడా 30వ తారీఖు నాడు శ్రీ సింహాది లక్ష్మీనరస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోగలరని మనవి. జై నరసింహ, జై జై నరసింహ.